హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అరుణాచలం గిరి ప్రదక్షిణలో మన 36th పాయింట్ పంచముఖ దర్శనం. ఇది వచ్చేసి మనకు మోక్ష మార్గం నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే రైట్ సైడ్లో వస్తుంది. ఇక్కడ నుంచి గిరిని చూస్తే పంచముఖాలుగా కనిపిస్తుందంట. నెక్స్ట్ మన 37th పాయింట్ ఉసి లింగం. ఉసి అంటే సూది అని అర్థం అనమాట. ఈ టెంపుల్లో శివలింగం వచ్చేసి సూది ఆకారంలో పొడుగ్గా ఉంటుందంట. ఇది మనకు రైట్ సైడ్లోనే వస్తుందండి. నెక్స్ట్ మన 38th పాయింట్ శ్రీ పాంచాలమ్మన్ టెంపుల్. నెక్స్ట్ మన 39th పాయింట్ వచ్చేసి ఈశాన్యలింగం. ఈశాన్యలింగం ఈశాన్య దేవుడైతే ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని దర్శించుకోవటం వల్ల మనకు మానసిక ప్రశాంతత అయితే లభిస్తుందంట. ఈశాన్యలింగం పక్కనే మన 48th పాయింట్ యజమానానంది అయితే ఉంటుంది. ఈశాన్యలింగం దగ్గరే మనకి ఇంకొక 2 పాయింట్స్ అయితే ఉన్నాయి. అమ్మాని అమ్మన్ జీవ సమాధి, ఇంకా ఈశాన్య జ్ఞాన దేస్కర్ జీవ సమాధి అయితే ఉన్నాయి అన్నమాట. ఈ పాయింట్స్ అయితే మేము చూడలేదండి, అందుకే నేమ్స్ మాత్రం మెన్షన్ చేశాను. నెక్స్ట్ మన 41 పాయింట్ వచ్చేసి షణ్ముఖ టెంపుల్. ఈ టెంపుల్లో స్వామివారు మనకు 6 ముఖాలుగా దర్శనం అయితే ఇస్తారంట. నెక్స్ట్ 42 పాయింట్ వచ్చేసి దుర్గా అమ్మన్ కోయిల్. 43 పాయింట్ వచ్చేసి పలవ కుందూర్ అంట. నెక్స్ట్ మన లాస్ట్ పాయింట్ 44th పాయింట్ భూతనారాయణ స్వామి టెంపుల్. ఇదైతే నైట్ టైం కూడా మనకి విజిబుల్గానే ఉంటుంది. క్లోజ్ చేసినా కూడా స్వామివారు అయితే కనిపిస్తారనమాట. ఇంకా ఇదే మన లాస్ట్ పాయింట్ 44 ఎనర్జీ పాయింట్స్లో. ఇంకా గిరి ప్రదక్షిణ చుట్టూ చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి, ఎన్నో ఆశ్రమాలు ఉంటాయి, ఇంకా గొప్ప గొప్ప వారి మహర్షుల సమాధులు కూడా ఉంటాయి. ఇంకా మేమైతే దాదాపు ఒక 10 to 15 పాయింట్స్ అయితే మిస్ అయింటాము. నైట్ టైం అవ్వడం ఒకటి, ఇంకా ఇంకొక విషయం ఏంటంటే మ్యాక్సిమం బోర్డ్స్ అన్నీ చాలా వరకు తమిళ్లోనే ఉన్నాయి, ఇంగ్లీష్లో కూడా లేవు కొన్ని చోట్ల అయితే. అందువల్ల కూడా మనము కొన్ని ప్లేసెస్ చూసినా కూడా ఇదే ఆ ప్లేస్ అనేది మనకు ఐడెంటిఫై అవ్వదన్నమాట. ఇంకా ఒక చోట అయితే మనకు గిరి ప్రదక్షిణలో రుద్రాక్ష అయితే ఇస్తారు. ఆ పాయింట్ అయితే నేను లాస్ట్ వీడియోస్లో చెప్పడం మిస్ అయినాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్కడ రుద్రాక్ష ఇస్తారు ఏంటి అని ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ఇంకా ఈరోజైతే మన వీడియో ఇంతే అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా మిస్ అయిన పాయింట్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇంతే ఇంక వీడియో. బాయ్ బాయ్.